ఆర్బీకే ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆక్వా రైతులకి నా నమస్కారాలు. ఈరోజు మనము మంచినీటి చేపల్లో వచ్చే ఫంగల్ మరియు హెల్మెంత్ ప్రోటోజోవన్ వ్యాధుల గురించి తెలుసుకుందాం. వాటి యొక్క నివారణ చర్యలు ఎలా ఉంటాయనేది విషయం తెలుసుకుందాము. ముఖ్యంగా చేపల్లో కనుక తీసుకున్నట్లయితే మనకి ఫంగల్ మరియు హెల్మెంత్ జీవులు కనుక తీసుకున్నట్లయితే అవి శీతాకాలంలో ఎక్కువగా వ్యాధులు కలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫంగల్ డిసీజెస్ కనుక తీసుకున్నట్లయితే వీటినే మనం తెలుగులో శిలీంధ్రపు వ్యాధులు అని కూడా అంటాము. సో ఈ శిలీంధ్రం వ్యాధుల్లో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా చేపల్లో సాప్రోలెగ్నియాసిస్, బ్రాంకియోమైసిస్, అదేవిధంగా ఇక్టియోఫోరియాసిస్, ముఖ్యంగా ఎపిజాయిటిక్ అల్సరేట్ సిండ్రోమ్ అనే వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం కనుక తీసుకున్నట్లయితే ఈ వ్యాధుల్లో ఎపిజాయిటిక్ అల్సరేట్ సిండ్రోమ్ అనే వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు చేపల యొక్క శరీరంపై పొలుసులు మూడిపోయి అదేవిధంగా చిన్న చిన్న పుండ్ల లాంటి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు చేపల్లో కనుక చాలా వరకు ఆహారం తీసుకోవడం మానేసి చాలా బలహీనంగా తయారైపోయి అధిక మొత్తంలో చేపలు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి సోకినప్పుడు మనం చాలా జాగ్రత్తగా నీటి పరీక్షలు చేయించి వాటిని గుర్తించి చేపల్ని మనం వాటిని ఒక విధంగా తీసి పడేసి వాటిని ఒక గుంటలో పూడ్చిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి సోకినప్పుడు మనం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? ఈ వ్యాధి సోకినప్పుడు మనం ముఖ్యంగా ఈ సిఫాక్స్ ద్రావణం అనేది ఉంటుంది. ఈ సిఫాక్స్ ద్రావణం కనుక హెక్టార్కి 1 లీటర్ చొప్పున నీటిలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వ్యాధిని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా చాలా రకాల శానిటైజర్స్ వాడుతూ ఉంటాము. ముఖ్యంగా మనం బ్లీచింగ్ పౌడరు, అయోడిను, అదేవిధంగా బీకేసి, అదేవిధంగా ఫార్మలిన్ వాడడం అనేది జరుగుతుంది. ఇవి వాడినప్పుడు మనకి చెరువును యొక్క శుద్ధి చేసి అదేవిధంగా ఈ వ్యాధిని నివారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకో వ్యాధి వచ్చేసి సాప్రోలెగ్నియాసిస్. ఇది సాప్రోలెగ్నియాసిస్ అనే ఒక కారకం వల్ల జరుగుతుంది. ఈ శిలీంధ్రాలు చేప యొక్క శరీరంపై పొలుసులు అదేవిధంగా వాటి యొక్క మొప్పలపై ఏర్పడి వాటికి అనేక రకాల ఇబ్బందులు కలిగించడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన చేపలు కనుక తీసుకున్నట్లయితే అవి చెరువు యొక్క గట్లపై తిరుగుతూ అవి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయి. ఈ వ్యాధి లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే అవి ఆహారం తీసుకోవడం మానేయడం అనేది జరుగుతుంది. సో ఈ సాప్రోలెగ్నియాసిస్ని మనం నివారించుకోవడానికి ఈ ఫార్మలిన్ ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం నీటిలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ సాప్రోలెగ్నియాసిస్ని మనం నివారించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫంగల్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం నీటి పరీక్షలు, నీటి యొక్క నాణ్యతను కనుక మనం చేయించినట్లయితే దాన్ని బట్టి మనం ఈ యొక్క ఫంగల్ డిసీజెస్ని మనం అరికట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి హెల్మెంత్ జీవులు, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ప్రోటోజోవన్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో ఇక్టియోఫోరియాసిస్, అదేవిధంగా ట్రైకోడైనాసిస్, కాస్టియాసిస్, మిక్సోపోరిడియాసిస్ అనే వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఇక్టియోప్థీరియాసిస్ అనే వ్యాధిని మనం గుర్తించడం జరిగింది. దీనినే చేపల్లో వచ్చే వైట్ స్పాట్ లేదా ఇక్ డిసీజ్ అనడం జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చిన చేపలు కనుక తీసుకున్నట్లయితే ఈ చేపలపై చిన్న చిన్న పొలుసులు లాంటి ఏర్పడి వాటి యొక్క ఊపిరాడక అవి ఒకేసారి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వ్యాధి సోకినప్పుడు మనం ఫార్మలిన్ లేదా బ్రోమిన్ ద్రావణాన్ని ఎకరానికి 1 లీటర్ చొప్పున వాడాలి. అదేవిధంగా ఈ వ్యాధి సోకినప్పుడు మనం నీటి పరీక్షలు చేయించుకొని అందులో విషవాయువులు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవడానికి మనం ఈ అగ్రికల్చర్ సున్నం దాదాపు 30 నుంచి 40 కేజీల వరకు మనం వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకో వ్యాధి కనుక తీసుకున్నట్లయితే ఇందులో ట్రైకోడైనాసిస్, ఇది ట్రైకోడైనా అనే వ్యాధికారక జీవి వల్ల ఈ వ్యాధి రావడం అనేది జరుగుతుంది. ఇవి చిన్న సాసర్ లాంటి నిర్మాణాలు. ఈ కారకాలు ఏం చేస్తాయంటే చేప యొక్క మొప్పల మీద
అదేవిధంగా శరీరం పైన ఇవి అధికంగా ఏర్పడి చేపకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగజేయడం అనేది జరుగుతుంది. అప్పుడు చేపలు బలహీనపడి ఇవి చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మిక్సోపోరియాసిస్, దీన్నే మనం శంకుపూత వ్యాధి అనడం జరుగుతుంది. ఈ శంకుపూత వ్యాధి వచ్చినప్పుడు శరీరం పైన ఈ ఏకకణ జీవులు అధిక మొత్తంలో ఏర్పడి గిల్స్ని చాలా ముద్దలా తయారు చేసి చేపలకు ఊపిరాడక చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫంగల్ కానీ, ఈ హెల్మెంత్ కానీ, ఈ ప్రోటోజోవన్ కానీ వచ్చినప్పుడు మనం అధిక మొత్తంలో మనము నీటి పరీక్షలు చేయించేసి ఫార్మలిన్ ఉప్పు మనం వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఉప్పును దాదాపు 80 కేజీల వరకు ఎకరానికి వాడవలేను. అది దాదాపు ఒక వారం రోజుల పాటు కనుక ఇచ్చినట్లయితే మేతతో కలిపి ఈ యొక్క వ్యాధిని మనం నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా హెల్మెంత్ జీవులు, హెల్మెంత్ కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా డాక్టోగైరాసిస్, గైరోడాక్టైలస్ అనే ఈ 2 రకాల హెల్మెంట్స్ చేపలకి వ్యాధులను కలుగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధులు ముఖ్యంగా చేప యొక్క మొప్పలపై కలుగజేయడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు మొప్పలు ఎక్కువ జిగురు స్రవిస్తాయి, మొప్పలు ముద్దలా తయారైపోయి చేపలు ఊపిరాడక చెరువు గట్ల మీద చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ హెల్మెంత్ వచ్చినప్పుడు చేపలకి ఎలాంటి చికిత్స తీసుకోవాలి అంటే ఉప్పు ద్రావణాన్ని దాదాపు 80 కేజీల వరకు ఎకరానికి ఒక వారం రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫార్మలిన్ ద్రావణాన్ని ఎకరానికి లీటర్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైన బుటాక్స్, మాలథియాన్ వాటి వ్యాధి తీవ్రతను బట్టి మనం వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మంచినీటి యాజమాన్య పద్ధతుల్లో కనుక తీసుకున్నట్లయితే మేత మరియు నీటి యాజమాన్య పద్ధతుల్లో పాటించినట్లయితే మనం ఈ రకాల వ్యాధులను నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు.